అల్లు అర్జున్ రాకా మూవీ కోసం నలుగురు హీరోయిన్స్ నటిస్తే లోకేష్ కనగరాజు మాత్రం నో హీరోయిన్ అంటున్నాడా? రొమాంటిక్ హీరోలోని లవర్ బాయ్ యాంగిల్ కట్ చేస్తున్నాడా? గత సక్సెస్ఫుల్ సినిమాల ఫార్మాట్ ని కోలీవుడ్ దర్శకుడు ఫాలో అవుతున్నాడా? ఆ బ్యూటీ ఉన్నట్టా లేనట్టా? రాకాకు పార్ట్ 2 ఉండబోతుందా? పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీలో దర్శకులకు ఛాన్సులిచ్చాడు. అట్లీ బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న రాక వేరే లెవెల్లో ఉండబోతుందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాళ్లు రివీల్ చేస్తే తప్ప ఏ విషయం కూడా లీక్ కావట్లేదు. కాగా తాజాగా ఓ మ్యాటర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. రాకాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ. ఈ భారీ స్కేల్ చిత్రాన్ని 2 పార్ట్స్ గా తీసుకురావాలనుకుంటున్నారట మేకర్స్. రాకాలో దీపికా పదుకునే కన్ఫర్మ్ కాగా మరో 3 భామలు నటిస్తున్నట్టు టాక్. రష్మిక, మృణాల్, జాన్వీ పేర్లు వినిపించాయి కానీ ఎవరు పేరు రివీల్ చేయలేదు టీం. రాకా కంప్లీట్ అయిన వెంటనే లోకేష్ కనగరాజు మూవీకి షిఫ్ట్ కానున్నాడు బన్నీ. అట్లీ లవర్ బాయ్ కోసం 4 హీరోయిన్స్ ని సెట్ చేస్తే లోకి హీరోయిన్ లేకుండా కమర్షియల్ మూవీని ఐకాన్ స్టార్ తో తీయబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఖైదీ విక్రమ్ తరహాలోనే నో హీరోయిన్ ఫార్ములాతో AA 23 స్టోరీని సిద్ధం చేశాడట లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్స్ లేకపోయినా వర్కౌట్ కావడంతో ఇదే ఫాలో అవుతున్నాడట లోకి. యాక్షన్, స్క్రీన్ ప్లే పై కాన్సంట్రేషన్ చేస్తున్నాడట. గతంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. డీజే అలవైకుంఠపురం తర్వాత ఈ హిట్ జోడీతో లోకి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ట్రై చేస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు నో హీరోయిన్, నో రొమాన్స్ అంటున్నాడట డైరెక్టర్.